నమో నారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. సింహలగ్నం వారి యొక్క మనస్తత్వము, ఈ లగ్నానికి యోగకారక గ్రహాలు దశలు తెలుసుకుందాము. ఈ లగ్నానికి సింహలగ్నము స్థిర లగ్నము. సహజంగా పంచమ కాలపురుషంగంలో పంచమ స్థానము. ఈ లగ్నానికి రవి అధిపతి. ఈ రవి నవగ్రహాలకు రాజు. ఇది స్థిర రాశి, స్థిర లగ్నం కాబట్టి ఈ లగ్నాధిపతి రవి వల్ల, స్థిర లగ్నం వల్ల వీరు పట్టుదల కలిగి ఉంటారు. ధైర్య పరాక్రమాలు అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా మనసులో నిర్ణయించుకున్న విషయమైనా స్పష్టంగా తెలియచేస్తారు. ధైర్యం కలిగి ఉండడం వల్ల సమస్య ఏదున్నా కూడా పరిష్కరించుకోగలుగుతారు. చిన్న విషయాలకి కోపం వస్తుంది కానీ ఎక్కువ కాలం ఉండదు. మంచి మాట తీరుంటుంది. ఈ లగ్నానికి ద్వితీయ స్థానము బుధుడు అధిపతి. ద్వితీయము కన్యా కాబట్టి, కన్యాకి బుధుడు అధిపతి కాబట్టి వీటి మాట తీరు బాగుంటుంది. ఇతరులతో కలిసిపోతారు. ఎందుకంటే తృతీయం కూడా శుక్రుడు అధిపతి కాబట్టి కమ్యూనికేషన్ బాగుంటుంది. అందరితో అన్ని విధాలైన సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. మ్యూజిక్ అంటే, కవిత్వం అంటే అభిరుచి కలిగి ఉంటారు. లగ్నాధిపతి రవి వల్ల ఆత్మకారకుడు కాబట్టి ఈ ఆత్మాభిమానం వీరికి ఎక్కువగా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారు. ధైర్యం ఎక్కువ కాబట్టి కష్టాల నుండి బయటపడతారు. వీరు శత్రువులతో కూడా కొట్లాడరు. మనసులో కపటం ఉండదు. ఎక్కువగా శారీరకంగా, మానసికంగా శ్రమించే తత్వం ఉంటుంది. విద్యాపరంగా కూడా బాగుంటుంది. చతుర్థ భాగ్యాధిపతి కుజుడయ్యాడు ఈ లగ్నానికి. అంతేకాకుండా పంచమాధిపతి గురుడి వల్ల విద్యాపరంగా బాగుంటుంది. ప్రభుత్వ సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేస్తారు. వ్యాపారం కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నానికి శుక్రుడు తృతీయ దశమాధిపతి అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా, విలాసాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా, మొబైల్కి సంబంధించిన కమ్యూనికేషన్ కూడా తృతీయ నుండి తెలుస్తుంది కాబట్టి విలాసాలు అంటే కూడా శుక్రుడు కాబట్టి ఈ లగ్నానికి దశమాధిపతి. వ్యాపారంలో కూడా అనుకూలంగా, ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి, ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి వీరు ఉద్యోగపరంగా అభివృద్ధి, ఉన్నతి సాధిస్తారు. ఇతరులపై ఆధారపడే తత్వం తక్కువగా ఉంటుంది. శ్రమించే తత్వం ఉండడం వల్ల వీరు అభివృద్ధి అధికంగా ఉంటుంది. జీవితంలో స్థిరపడి క్రమంగా ఉన్నత స్థితికి సాధించే పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ద్వితీయ స్థానాధిపతి బుధుడు కాబట్టి, అది కన్యా కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అయితే వ్యయాధిపతి కూడా చంద్రుడయ్యారు. అంటే మిత్రుడయ్యాడు. ఈ లగ్నానికి రవికి చంద్రుడు మిత్రుడు కావడం వల్ల ఒక్కొక్కసారి ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ లేదంటే ఈ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ద్వితీయ స్థానం కన్యా కాబట్టి. 11 కూడా లాభస్థానంకు కూడా బుధుడు అధిపతి. మిత్రులతో, స్నేహితులతో బాగా కలిసిపోతారు. బాగుంటుంది వీరికి అనుబంధం వారితో. అయితే ఎవరైనా కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా ఎవరైనా క్షమించమని అడిగినట్లయితే క్షమించే తత్వం కలిగి ఉంటారు. పోగొడతలకు లొంగిపోయే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎంత కష్టమైనా కూడా సమస్యను క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరుల సమస్యలు పరిష్కరిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. తమ సమస్యలను ఇతరులతో పంచుకొనరు. అయితే వారు ఇతరులపై ఆధారపడే స్వభావం కూడా తక్కువగా ఉంటుంది వీరికి. చతుర్థము కుజుడు అధిపతి కాబట్టి చతుర్థ భాగ్యాధిపతి కూడా కుజుడు. ఈ లగ్నానికి యోగకారకుడు, అత్యంత యోగకారకుడు ఈ కుజుడు. అయితే ఈ చతుర్థం అనేది స్థిరాస్తులను తెలియజేస్తుంది కాబట్టి వీరు స్థిరాస్తుల పరంగా భూమి కానీ, గృహాలు కానీ, వాహనాలు, వీటి వల్ల లాభం అధికంగా కలిగి ఉంటారు. భాగ్యం పెరుగుతుంది. ఎందుకంటే వీటి వల్ల అధికంగా లాభం ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి కూడా కుజుడయ్యాడు కాబట్టి వీరు ఈ భూముల వల్ల లాభం పొందుతారు. అయితే పంచమాధిపతి గురుడు వల్ల సంతానపరంగా కూడా బాగుంటుంది. వీరికి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే అష్టమాధిపతి కూడా గురుడే అయ్యాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అదేవిధంగా మంచి ఉన్నతులతో, అంటే పేరు ప్రఖ్యాతులు గల వారితో కూడా మిత్రత్వం కలిగి ఉంటారు. వారితో
భగవంతుడిపై భక్తి అధికంగా ఉంటుంది. దూరదృష్టి అంటే వీరి ఆలోచనలు స్థిర రాశి కాబట్టి, స్థిర లగ్నం కాబట్టి వీరి ఆలోచనలు కూడా దూరంగా అంటే ఎక్కువగా ఆలోచించి చేస్తారు. ఏదైనా కూడా దూరదృష్టి కలిగి ఉంటారు. అంతేకాకుండా ధైర్యము, స్థైర్యము, నీతి కలిగి ఉంటారు. కీర్తి కాక్ష అంటే వీరి పేరు ప్రఖ్యాతులు పొందాలని అధికంగా ఆశ కలిగి ఉంటారు. ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది. అయితే రవి అధిపతి కాబట్టి హృదయానికి సంబంధించింది, జ్వరము, కంటి జబ్బులు, కొంత వెన్నుముకకు సంబంధించి కడుపు నొప్పి లాంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు బాధించినా కూడా తొందరగానే ఆరోగ్యం పొందుతారు. ఈ లగ్న సహజ గుణం అది. వీరు స్వశక్తితో అభివృద్ధిలోకి వస్తారు. ఈ సింహ లగ్నానికి లగ్నాధిపతి రవి, ద్వితీయ లాభాధిపతి బుధుడు, తృతీయ దశమాధిపతి శుక్రుడు, చతుర్థ నవమాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురుడు, షష్ఠ సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చంద్రుడు అవుతున్నారు. లగ్నాధిపతి రవి సింహ లగ్నానికి యోగకారకుడు. కుండల్లో అంటే మామూలుగా జన్మ జాతకంలో రవి ఏ విధంగా ఉన్నా కూడా ఈ లగ్నానికి మాత్రం యోగదాయకుడు కాబట్టి యోగిస్తాడు. శని ఈ లగ్నానికి షష్ఠ సప్తమాధిపతి. షష్ఠాధిపత్యం శనికి రావడం వల్ల వీరు ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చినట్టయితే అవి రావడం ఆలస్యం అవుతుంది, కష్టం అవుతుంది. కాబట్టి అప్పుగా ఇవ్వడం అంతగా అనుకూలం కాదు ఈ లగ్నం వారికి. సప్తమాధిపతి శని కాపడం వల్ల వివాహము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. యోగ కారకులు ఎవరు ఈ లగ్నానికి, ఏ దశలు యోగిస్తాయి అనేది చూద్దాము. లగ్నాధిపతి రవి, సింహ లగ్నానికి రవి లగ్నాధిపతి కాబట్టి యోగ కారకుడు. ద్వితీయాధిపత్యము మంచిది కాదు, అదే కాకుండా లాభాధిపత్యం కూడా మంచిది కాదు. ఈ రెండు ఆధిపత్యాలు బుధుడికి వచ్చాయి. కన్యా మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఈ సింహ లగ్నానికి బుధుడు ద్వితీయ లాభాధిపతి. అయితే ఈ రెండు స్థానాలకు అధిపతి అయిన బుధుడు లగ్నాధిపతి రవికి మిత్రుడు కాకపోవడం వల్ల బుధుడి లగ్నానికి పాపిని. తృతీయాధిపత్యము మంచిది కాదు, అంతేకాకుండా దశమాధిపత్యం కూడా శుభగ్రహానికి దోషం ఏర్పడుతుంది. ఇక్కడ తృతీయ స్థానము తుల, దశమ స్థానము వృషభము కాబట్టి శుక్రుడికి తృతీయ దశమాధిపత్యం లభించింది. అయితే కేంద్రాధిపత్యము పాపగ్రహాలకు రావడం మంచిది కానీ శుభగ్రహాలకు రావడం అనుకూలం కాదు, దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ దశమాధిపత్యం శుక్రుడికి లభించడం వల్ల అది లగ్నాధిపతికి రవికి శుక్రుడు మిత్రుడు కాకపోవడం వల్ల సింహ లగ్నానికి శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వలేడు, సామాన్యంగా ఉంటుంది. చతుర్థాధిపతి ఈ లగ్నానికి చతుర్థ స్థానము వృశ్చికము. అంతేకాకుండా ఈ కుజుడికి నవమ స్థానానికి ఆధిపత్యం కూడా లభించింది. నవమ స్థానము మేషం కాబట్టి ఈ కుజుడికి చతుర్థ నవమాధిపత్యం లభించింది. అయితే చతుర్థ స్థానం అనేది కేంద్ర స్థానంకు ఈ కుజుడికి ఆధిపత్యం రావడం మంచిది కాబట్టి, అంతేకాకుండా నవమాధిపత్యం కూడా ఏ గ్రహానికైనా మంచిదే. కోణాధిపత్యం నవమాధిపత్యం కాబట్టి కుజుడికి రవికి కూడా మిత్రుత్వం ఉంది కాబట్టి సింహలగ్నానికి అత్యధికంగా యోగకారకుడు కుజుడు. పంచమాధిపత్యము గురుడికి లభించింది. అయితే ఈ గురుడికి పంచమాధిపత్యం లభించడము మంచిది ఏర్పడింది. కోణాధిపత్యం శుభగ్రహానికి ఏర్పడింది. అష్టమాధిపత్యం కూడా ఈ గురుడికి లభించింది. అయితే ఏ గ్రహానికైనా కూడా అష్టమాధిపత్యం రావడం మంచిది కాదు. మరి ఈ రవి గురులకు మైత్రి కూడా ఉంటుంది కాబట్టి అష్టమాధిపతి దోషం కొంత తగ్గింది. కాబట్టి సింహ లగ్నానికి గురుడు సమ ఫలితాలను ఇస్తుంటారు. ఎందుకంటే పంచమాధిపత్యం మంచి ఆధిపత్యమే, శుభ ఆధిపత్యం, కానీ అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల సమ ఫలితాలు ఈ గురుడి వల్ల లభిస్తాయి. షష్టాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిది కాదు. అయితే ఇక్కడ కేంద్రాధిపత్యం సప్తమ స్థానమైన కుంభానికి కూడా శనినే అధిపతి, మకర కుంభాలకు. కాబట్టి షష్ఠ సప్తమాధిపతి అయిన శనికి సప్తమ కేంద్రాధిపత్యం రావడం మంచిదే. కాబట్టి నైసర్గిక పాప గ్రహం కాబట్టి నైసర్గిక అశుభ గ్రహానికైనా ఈ కేంద్రాధిపత్యం రావడం మంచిది. కాబట్టి కానీ లగ్నాధిపతి రవికి శని శత్రువు కావడం వల్ల ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వలేడు ఈ శని.
కాబట్టి మొత్తంగా చూసినట్టయితే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు మిత్రుడు కూడా కావడం వల్ల అత్యంత యోగకారకుడు ఈ కుజుడు. తర్వాత లగ్నాధిపతిగా రవి యోగకారకుడు. అంతేకాకుండా ఈ గురుడు పంచమాధిపత్యం రావడం వల్ల శుభ ఫలితాలు ఇస్తారు. కానీ అష్టమాధిపత్యం కూడా ఉంది. ద్వాదశాధిపత్యం చంద్రుడికి లభించింది. కానీ ఈ చంద్రుడికి రవికి మిత్రుత్వం ఉండడం వల్ల ద్వాదశాధిపత్యం ఉన్నా కూడా ఈ లగ్నానికి ఆధిపత్య శుభగ్రహం కాబట్టి మిత్రుత్వం మైత్రి కూడా ఉంది కాబట్టి యోగిస్తారు. కానీ బుధ శుక్ర శనులు, బుధుడికి ద్వితీయ లాభాధిపతి శుక్రుడు, తృతీయ దశమాధిపతి శని, షష్ఠ సప్తమాధిపతులు రావడం వల్ల యోగకారకులు కారు ఈ లగ్నానికి శని బుధ శుక్రులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం కన్యా లగ్నానికి కూడా యోగకారకులు తెలుసుకుందాము. థ్యాంక్ యూ.